ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. పాంచజన్యం ఋషికేశः. దేవదత్తం ధనంజయः. పౌండ్రం దధ్మౌ మహాశంఖం. భీమకర్మారుకోదరः. నమస్తే అండి. ఇక్కడ ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాండవుల సైన్యం సైడు ఉన్న వాళ్ళందరూ ఏ శంఖాలు ఊదారు, ఆ శంఖాల పేర్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పబడిందండి. అంతేకాకుండా ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి నిర్దేశకుడుగా ఉండడం వలన ఇక్కడ శ్రీకృష్ణుడిని హృషికేశుడుగా పిలవడం జరిగిందండి. అంటే పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుడి సన్నిధి కానీ, లక్ష్మీదేవి సన్నిధి కానీ, గొప్పవాడు, బలవంతుడు, భోజన ప్రియుడైన భీముడి వంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో లేరు కనుక యుద్ధంలో ఓడిపోవడం తథ్యం అని చెప్పేసి కౌరవులకు ముందే నిర్ణయించబడిందండి. ఇప్పుడు పాండవుల సైన్యం సైడు శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ శంఖాలను పూరిస్తూ మా విజయం తథ్యం అంటే పాండవుల విజయం తథ్యం అని చెప్పి ఆ శంఖపు ధ్వనుల ద్వారా వాళ్ళు ప్రకటించబడడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండి. పాంచజన్యం అనే పేరు కలిగిన శంఖమును, ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు, దేవదత్తం అనే పేరు కలిగిన శంఖమును, ధనంజయుడు అంటే అర్జునుడు అండి ఇక్కడ. పౌండ్రం అనే పేరు కలిగిన శంఖమును, దధ్మౌ ఊదారు, మహాశంఖం భయంకరమైన శంఖమును, భీమకర్మ ఘనమైన కార్యాలు చేసేవాడు, రుకోధరః భోజన ప్రియుడు అంటే భీముడు. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే శంఖమును పూరించాడు, అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు, భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రం అనే తన మహాశంఖములను పూరించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.